మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకు రెండో బ్రాంచ్లో సుమారు 11,71,00,000 నగదు లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులో 3 రోజులుగా ఆడిట్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ అవకతవకలు వెలుగు చూశాయి. మొత్తం 12,61,00,000 విలువ చేసే బంగారం, 1,10,00,000 నగదుకు సంబంధించి లెక్క తెలియకపోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాషియర్ రవీందర్తో పాటు మరో 10 మంది అనుమానితులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న క్యాషియర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెన్నూరు ఎస్బీఐ 2లో అవకతవకలు జరిగాయని బ్యాంక్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అందులో వారు 12,61,00,000 విలువ గల బంగారం, 1,10,00,000 విలువ గల నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్ లో నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. ఇందులో ప్రధాన నిందితుడు వాళ్ళ ఎస్బీఐలో పనిచేసే రవీందర్, క్యాషియర్ గా పనిచేసే రవీందర్. అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరారీలో ఉన్నాడు. అతని ఆధీనం నుంచి మిస్ అవ్వడం జరిగింది.